చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరి కాసేపట్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో జీహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అత్యవసరం అయితే తప్పితే బయటికి జనాలెవరూ రాకూడదని అధికారులు సూచిస్తున్నారు. సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల, భూపాలపల్లి, రంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న రాత్రి కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. ప్రధాన రోడ్లన్నీ చెరువులను తలపించాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి జనజీవనం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీలు నీట మునిగి ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. ఓపెన్ నాలాలు, డ్రైనేజీల మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతున్నాయి. చాలా చోట్ల పార్క్ చేసిన కార్లు నీట మునగ్గా ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. వాహనదారులతో పాటు పాదచారులు సైతం నరక యాతన పడ్డారు. ఇక తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ రోజు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ రోజు తెలంగాణలోని 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నల్గొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక ఉరుములు, మెరుపులు, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురు గాలులతో కూడిన వర్షాలు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని వెల్లడించింది వాతావరణ శాఖ. ఇక రేపు నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన 30 నుంచి 40 కిలోమీటర్ల ఈదురు గాలులతో కూడిన వర్షాలు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ లో అయితే కుండపోత వానలు కురుస్తున్నాయి. కేవలం 1-2 గంటల్లోనే 100 నుంచి 150 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతోంది. ఒక్కసారిగా అత్యంత భారీ వర్షం కురవటంతో రోడ్లు జలమయం కావటమే కాదు, లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. కొన్ని చోట్ల సెల్లార్లోకి పీకల్లోతు నీరు చేరి కార్లు, బైక్స్ అన్ని కొట్టుకుపోతున్నాయి. అయితే హైదరాబాద్ కు ఇంకా వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలైతే జారీ చేసింది. ఇవాళ వర్షం దంచి కొడుతుందని ఇప్పటికే హెచ్చరించింది. తాజాగా మరో 2-3 గంటల్లో కూడా నగరంలో వర్ష ప్రభావం ఎక్కువ అవుతోందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే ఆకాశం మేఘాలతో కమ్మేసి గంభీరమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. ఏ క్షణమైనా ఈ నల్లని మబ్బులు కుండపోత వర్షంగా మారతాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కాబట్టి నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్పితే బయటికి రాకూడదని కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. ఇక హెల్ప్ లైన్ నంబర్లు NDRF 833068-536, అలాగే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ 8712596106, అలాగే హైడ్రా నంబర్ 9154170992. ఇక ట్రాఫిక్ కి సంబంధించి ఏమైనా ఇబ్బందులు తలెత్తితే, లేకపోతే ట్రాఫిక్ లో చిక్కుకున్నా, లేకపోతే మీ వాహనం ఎటన్నా కొట్టుకుపోవడం జరిగినా, మీకు ఏదైనా ట్రాఫిక్ కి సంబంధించి ఇబ్బంది ఏర్పడితే 8712660600 నంబర్ కి సంప్రదించవచ్చు. అలాగే సైబరాబాద్ 8500411111, అలాగే రాచకొండ 8712662999. ఇక TGSPDCL 7901530966, TGS RTC 94409700, అలాగే GHMCకి సంబంధించి 8125971221, అలాగే HMWSSB 9949993003. సో ఈ నంబర్స్ అన్ని మీరు నోట్ చేసుకుంటే గనక ఇప్పటికే అతి భారీ వర్షం నిన్న కురిసింది మనం చూసాము. అలాగే ఈ వర్షం ఈ రోజు నుంచి ఇంకో 2 రోజులు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కూడా అటు వాతావరణ శాఖ, అంటే హైదరాబాద్ కి ఎక్కువగా ముప్పు ఉందని కూడా అటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. సో ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉన్నా, మీరు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా, మీకు సంబంధించి అంటే మీరు ఏ ఏరియాలో ఉంటే దానికి సంబంధించి మీకు దగ్గరలోని ఈ ఎమర్జెన్సీ నంబర్స్ కి కాల్ చేస్తే చాలు, మీకు అక్కడ సహాయం అందజేస్తారు. అక్కడున్న బృందాలు కావచ్చు, GHMC అధికారులు కావచ్చు, లేకపోతే హైడ్రా సిబ్బంది కావచ్చు, మీకు ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు వచ్చి మీకు ఏదైనా అత్యవసరమైన
ప్రాబ్లం ఉంటే అంటే అత్యవసరానికి సంబంధించి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కనుక వాళ్ళకి కాల్ చేయొచ్చు మీరు. అలాగే ఇంత కుండపోతగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎవరైనా సరే ప్రజలు అవసరం ఉంటే తప్పితే ఎవ్వరు కూడా బయటికి రాకండి, అత్యవసరం అయితే తప్పితే బయటికి రాకండి అని చెబుతున్నారు. ఎందుకంటే నిన్న మనం కొన్ని విజువల్స్ చూసాం, సోషల్ మీడియాలో కూడా అవి వైరల్ అవుతూ ఉన్నాయి. జస్ట్ పార్క్ చేసిన బైక్స్ కావచ్చు, లేకపోతే కార్లు కావచ్చు, లేకపోతే కిలోమీటర్ల మేర కూడా మనకి ఫ్లైఓవర్స్ మీద గమనించవచ్చు, ఎక్కువగా కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో ఎవరైనా ఇంటికి రీచ్ అవ్వాలనుకుంటే కూడా అది 2, 3, 4 గంటలు పట్టే అవకాశం నిన్న మనకి ఇట్లాంటి విజువల్స్ ఎక్కువగా కనిపించాయి. అందుకనే ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే ఇంత ఇబ్బందులు ఎవరు ఎదుర్కోకూడదు. అలాగే చాలా మంది ట్రాఫిక్ లో ఇరుక్కుపోతూ ఉన్నారు, లేకపోతే కొంతమంది నాళాలకు సంబంధించి అవి ఓపెన్ అయ్యి ఉండి కూడా అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా ప్రజలు ఎవరు కూడా అవసరం అయితే తప్పితే బయటికి రాకూడదని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు గవర్నమెంట్ నుంచి కావచ్చు, హైడ్రా నుంచి కావచ్చు, జీహెచ్ఎంసీ నుంచి కావచ్చు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.